ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొంత నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, దయచేసి మన్నించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులను వాక్యము చేత ముట్టండి, ధైర్యపరచండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతుల్లో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కాబట్టి పేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. బట్ హీ సేవ్స్ ద నీడీ ఫ్రమ్ ద sword ఆఫ్ దేర్ మౌత్ and from the hand of the mighty. మైటీ పీపుల్ అంటే బలాఢ్యులు, గొప్పవారు, అధికారం గలవారు, హోదా గలవారు, ఘనమైన వారు. నీడీ పీపుల్ అంటే చాలా అవసరాలు ఉన్నవాళ్ళు, అందుకే దరిద్రులు అని తెలుగులో తర్జుమా చేశాడు. mighty people versus needy people. mighty versus needy. మహాబలాఢ్యులు మరియు మహాబలహీనులు. ఈ రెండు కోవలకు చెందిన వ్యక్తుల మధ్య దేవుడు. వండర్ఫుల్. చూడండి, మనం మన దేశంలో నివసిస్తున్నాం. భారతదేశంలో డిస్క్రిమినేషన్ ఎక్కువ. మీకు కోపం వస్తుందేమో. ఈ విచక్షణ ఎక్కువ. అగ్రవర్ణాలు, నిమ్న వర్ణాలు, ధనవంతులు, పేదవారు. ఒక మాట చెప్పనా, భారతదేశంలోని టాప్ 1000 రిచ్ పీపుల్ మనం కనుక ప్రక్కన పెడితే, టాప్ 1000 రిచ్ పీపుల్ ప్రక్కన పెడితే, more than 0.5% of the people of the nation ఓ పక్కన పెడితే, 1000 రిచ్ పీపుల్ యొక్క ఆదాయం ఎక్కువ ఉంటుంది. యూ కాంట్ బిలీవ్ దట్. సచ్ ఎ గ్రేట్ డిస్క్రిమినేషన్. మనకి చట్టాలు, తర్వాత విశేషంగా అమలు అవటానికి మీరు గమనించినట్లయితే చాలా తక్కువ బలాఢ్యులపై చట్టాల అభియోగం మోపబడి సక్సెస్ అయినవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రాజీ చేసుకుంటారు. దే ఆర్ ఏబుల్ టు కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయితే కేసు లేదు. సింపుల్. ఒక సినీ యాక్టర్ నడి రోడ్డు మీద కార్తో కొన్ని ఫుట్పాత్ మీద వాళ్ళని తొక్కుకుండా వెళ్ళిపోయాడు. ఇంకా శిక్ష పడలేదు.
20 ఏళ్ళు దాటిపోయి. బలాఢ్యుడు, ఒక సినీ యాక్టర్, ఆయుధాలు కలిగిన కేసులు అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు విడుదల, పేరోల్సే. ఇది బైబిల్ ప్రపంచానికి ఉపయోగపడేది. మనం ఉన్న ప్రాంతంలో మనం అర్థం చేసుకోవటానికి మనకు కూడా దేవుడున్నాడు, మన దేవుడు అని మనం చెప్పుకోవటానికి. బలాఢ్యుల నోటి యొక్క ఖడ్గం, ఖడ్గం అంటే కట్ చేస్తుంది, ఇట్ కిల్స్. నోటి మాట చాలండి, మనుషులు లేపేస్తారు. అటువంటి బలాఢ్యులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి వారి యొక్క బలము నుండి దేవుడు సర్వసాధారణమైన వ్యక్తులను కాపాడగలుగుతాడు. బైబిల్లో దీనులుగా ఉన్న షడ్రక, మేషక్, అబేద్నెగో, బలాఢ్యుడిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు, వీరిద్దరి మధ్య దేవుని జోక్యం. వీరి మధ్య దేవుని జోక్యం వారిని రక్షించింది. ఇవాళ పేదలను, దరిద్రులను కనికరించేది ఎవరు? ఆలోచించు. జీపీఏ మన దేశంలో స్థూల నికరాదాయం, తలసరి ఆదాయం మాకు తక్కువ మహాప్రభు అని అంటే వైట్ కార్డ్స్ ఇష్యూ చేశారు భారతదేశంలో, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్. మోర్ దాన్ 75% పీపుల్ ఆర్ అండర్ పావర్టీ. ఒకవేళ లేకపోయి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది వైట్ కార్డ్స్. పశ్చిమ గోదావరిలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, ఒక పింక్ కార్డ్ అట ఆ ఊరు మొత్తానికి. ఊళ్ళో డబ్బులు ఉన్నవాళ్ళు లేక కాదు, కరప్షన్ ఎవ్రీవేర్. బలాఢ్యులు పొలిటికల్గా బలాఢ్యులు, ఫైనాన్షియల్గా బలాఢ్యులు, పవర్లో బలాఢ్యులు, మతంలో బలాఢ్యులు, కులంలో బలాఢ్యులు. ఇలా బలాఢ్యుల మధ్య బలహీనుడు నలిగిపోతూ ఉంటాడు. బలమైన ఈజిప్టులో బలహీనులైన ఇశ్రాయేలు నలిగిపోయింది. అంతే. లోకమిది. అగ్రరాజ్యాల చేతిలో బందీలుగా చిన్న చిన్న రాజ్యాలు ఉండిపోతున్నాయి. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ యాడమ్. ఆదాము పాపం కారణం. దేవుడు మౌనంగా ఉంటాడా? ఎలీఫస్ చెబుతున్నాడు, God can save the people from the hands of mighty. God can save the needy from the sword of a mouth of mighty. గొప్ప గొప్పవారు దేవుని యొక్క హస్తము చేత తోడుగా ఉన్నవారిని ఏమి చేయలేరు. సోదరుడా, సోదరి, ట్రస్ట్ హిమ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ నీడీ. నువ్వు చాలా ఆర్థికంగా తక్కువవాడు అని నువ్వు భావించినప్పుడు, శక్తిలో తక్కువవాడు అని భావించినప్పుడు నీకు దేవుడున్నాడు. అందుకే ఎలీఫజు నన్ను నేను దేవునికి అప్పగించుకుంటానన్నాడు. కాబట్టి పేదలకు నిరీక్షణ ఉంది. అక్రమం నోరు మూసుకుంటుంది. సో ద పూర్ హ్యావ్ హోప్ అండ్ ఇంజస్టిస్ షట్స్ హర్ మౌత్. ఇంజస్టిస్ షట్స్ హర్ మౌత్.
అన్యాయం, నోరు మూసుకోవాల్సిందే. పర్టికులర్గా ఈ దినాల్లో డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాలు. ఇవి 50-70 సంవత్సరాల మధ్యలోనే బిల్డ్ అయ్యాయి. ప్రపంచంలో అత్యధిక శాతం గణతంత్ర, రిపబ్లిక్ అండ్ సెక్యులర్ కంట్రీస్ ఉన్నాయి. అవే లేకపోతే అనాగరిక ప్రపంచం ఉండేది వాళ్ళ భూమి మీద. దేవుని మహాకృప అంచె దినాల్లో మనుషులు రక్షించబడటానికి, సువార్త వేగంగా వ్యాపించడానికి దేవుడు ఇలాంటి ప్రభుత్వాలను చివరి దినాల్లో ఇండిపెండెంట్ కంట్రీస్ ఇచ్చాడు. ఒక భారత ఖండం నుంచే మనకు పాకిస్తాన్, బర్మా, నేపాల్ ఇవి సెపరేట్ అయినట్టు చూస్తాం. చైనాలో కొంత భాగం సెపరేట్ అయినట్టుగా చూస్తాం. చాలా కంట్రీస్ ఇండిపెండెన్స్ వచ్చాయి. కారణం ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. పేదలకు నిరీక్షణ కలిగేటట్లుగా, అక్రమము, ఇంజస్టిస్ నోరు మూసుకునేటట్లుగా దేవుడే ఈ రాజ్యాలను రప్పించాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశాలు వచ్చిన తర్వాత, ప్రజలు తమను తాము పరిపాలించుకునే డెమోక్రసీ వచ్చిన తర్వాత, చట్టాలు ఏర్పడిన తర్వాత, ప్రజలు తమను తామును పరిపాలించుకోవటం మొదలైన తర్వాత, కోర్టులు ఏర్పాటు చేసుకున్న తర్వాత, మీడియా ప్రభావంలోకి వచ్చిన తర్వాత, ఈ సిస్టమ్ ఉన్నది చూశారు. ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత అక్రమము నోరు మూసుకుంటుంది. ఇప్పుడు మీడియా మాట్లాడుతుంది, కోర్టులు మాట్లాడుతున్నాయి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, సమస్యలపై పోరాటం చేసుకుంటున్నారు. ఒకప్పుడు అలా లేదు. జమీందారీ వ్యవస్థ, రాజరిక వ్యవస్థ. కనుక దేవుని యొక్క అనుకూల కాలంలో మనం జీవిస్తున్నాం. యోబు గ్రంథం 3000 సంవత్సరాలకు పూర్వం రాయబడిన గ్రంథం. అటువంటి కాలంలోనే దేవుని యొక్క మహాకార్యాలు వివరించాడు ఎలీఫజు. ఇది ఆయన స్వభావం. బలాఢ్యుల నోట నుండి వారి మాట ఖడ్గంగా మారకముందు దరిద్రులను దేవుడు నిరీక్షణ కలిగేట్టు చేస్తాడు. పేదలకు నిరీక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తులో ఇది ఉన్నది. నిరీక్షణ అంటే హోప్. పేదలకు హోప్ ఏమిటి? గాడ్ ఈజ్ ద హోప్ ఫర్ పూర్ పీపుల్. దేవుడు పేదలను కనికరించమన్నాడు. దేవుడు పేదల పట్ల తన కృప, కనికరం చూపించేవాడే ఉన్నాడు. దేవుడు వారిని మనుషులుగా గుర్తించాడు. వారి అవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. కనుక వారికి నిరీక్షణ దేవుని యందు ఉన్నది. దేవుడు అంటే సామాన్యుడు కాదు. ఆహారం లేక బాధపడుతున్న వారికి ఆహారాన్ని ఇస్తాడు. సమమైన ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ దేవుడు మనుషుల మధ్యన కనుక ఉండకపోతే ఒకరిని ఒకరు ఎప్పుడో భక్షించేవాళ్ళు. ఇట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్. మనుషుల్ని ఒకళ్ళొకళ్ళు, రాజ్యాలని ఒకళ్ళొకళ్ళు, జాతుల్ని ఒకళ్ళొకళ్ళు భక్షించుకునేవాళ్ళు. దేవుడు వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ మనుషులను కాపాడుతున్నాడు. 17వ వచనం, దేవుడు గద్దించే
మనుషుడు ధన్యుడు. Behold, blessed is the one whom God reproves. రిప్రూవ్స్ అంటే గద్దించడానికి సరిచేసేవాడు అని అర్థం. దేవుడు ఏ మనుషుణ్ణి సరిచేస్తాడో ఆ మనుషుడు ధన్యుడు, దీవించబడతాడు. ఈ పదం గుర్తొచ్చినప్పుడల్లా నాకు యాకోబే గుర్తొస్తాడు. యాకోబు యబ్బోకు రేవులో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని గద్దించాడు, సరిచేశాడు. ఆ సరిచేయుట ఎలాగో తెలుసా? దీవెన కోరినప్పుడు ఆయన తొడగూటి మీద కొట్టి అతనిని క్రమపరిచాడు. అవును, ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ఆ రాత్రి మార్చకపోతే అతని జీవితానికి నిరీక్షణ లేదు. దేవుడు అతనిని గద్దించినందున అతడు ధన్యుడయ్యాడు. ఎలా గద్దించటం, సరిచేయటం? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి అతను తొడగూటి మీద కొట్టాడు. అది గద్దింపు. నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకం. డైరెక్ట్గా దేవుని యొక్క గద్దింపు ఇంకా ఆశీర్వాదం. సర్వశక్తులకు దేవుడు విధించే శిక్ష ఎవరూ తృణీకరించొద్దు. ఇది ప్రభువు మనకిస్తున్న గొప్ప మాట. సర్వశక్తుడు కొందరి జీవితాల్లో శిక్షణార్థమైన శిక్ష అమలు చేస్తాడు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రైనింగ్ సేక్, నాట్ ఫర్ ద పనిష్మెంట్. గమనించండి, సర్వీసెస్లో ఉన్నవాళ్ళు విపరీతమైనటువంటి వ్యాయామం చేస్తారు. కఠోరమైన వ్యాయామం. కారణం ఏంటో తెలుసా? దే నీడ్ ఫిట్నెస్. వాళ్ళు కొండల మీద చలిలో రాత్రివేళ కమ్మలు కప్పుకొని పహారా కాస్తుండాలి. నీకులాగా నాకులాగా ఫిట్నెస్ లేని బాడీ అయితే తట్టుకోలేదు. ఏ క్షణాన ఎటు నుంచి దాడి వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి ఆ దేహాలు. అందుకే దే నీడ్ రిగరస్ ఎక్సర్సైజ్, వర్కౌట్. మన లోకల్ సివిల్ పోలీసులకి పొట్ట వచ్చినట్టుగా మిలిటరీ వాళ్ళు ఎవరికి పొట్ట రాదు. ఎందుకని? వాళ్ళు నిత్యము శ్రమిస్తుంటారు. వేగంగా ఉండేట్టు శరీరాన్ని తర్పిది చేసుకుంటుంటారు. అది శిక్షణ మాత్రమే, శిక్ష కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతంగా ఆశీర్వదించాలనుకున్నప్పుడు అతనిని ఆధ్యాత్మిక కర్మాగారంలో పెడతాడు. ఆ ఆధ్యాత్మిక కర్మాగారంలో వివిధమైనటువంటి ఎక్సర్సైజెస్ ఉంచుతాడు. వాటి గుండా నడవాలంటే నొప్పి, బాధ, కష్టం. అవును, మిలిటరీలో జాయిన్ అయిన వాళ్ళకి క్రాలింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. భూమి తవ్వి గుంటలాగా బోధలాగా తవ్వి అందులో పడుకోబెడతారు. బోర్లో పడుకోవాలి. బరువైన ఒక గన్ ఇస్తాడు, హెల్మెట్ ఇస్తాడు, పైన దానిపైన పచ్చిగడ్డి పెడతాడు. ఒంటి మీద ఆకుపచ్చ రంగు దుస్తులు, మిలిటరీ దుస్తులు, వాటి మీద గడ్డి వేసుకోవాలి. ఇక అతడు క్రాల్ చేయాలి, పాకాలి. బోధలో పాకుతూ ఉంటే పొట్ట కోసుకుపోతూ ఉంటుంది.
అదొక పరీక్ష. పైన ముళ్ళ కంపేస్తాడు, పైకి లెగిస్తే ఇనప ముళ్ళు గుచ్చుద్ది, కిందకు వంగి పాకితే పొట్ట కోసుకుపోతుంది. మూవ్ అవ్వకపోతే పైనుంచి ఇన్స్ట్రక్టర్ కొడుతుంటాడు. ఈ టెస్ట్ చేయటం ద్వారా వాళ్ళు యుద్ధంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇండియన్ ఆర్మీలో ఇట్లాంటి అత్యధికమైన యోధులు అనేక మంది ఉన్నారు. కారణము దేర్ ట్రైనింగ్ వాజ్ డిఫరెంట్. బ్లాక్ కమాండోస్ అని ఉంటారు, బ్లాక్ క్యాట్స్. మనకు ముఖ్యమంత్రి గారు జెడ్ కేటగిరీ ఉంటారు చూశారు, వాళ్ళు చేత్తో మనిషిని చంపేస్తారు, అప్పీల్ లేదు, దగ్గరకు బానియరు. తెలుసునా? ఆయన చేరాలి అంటే ఆ జెడ్ కేటగిరీలో ఉన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నాడు, చేరాలంటే సామాన్యంగా ఎవరు టచ్ చేయలేరు. బికాస్ దే వర్ ట్రైన్డ్. కొన్ని ఆపరేషన్స్కి గవర్నమెంట్ ఉపయోగించే వ్యక్తులు ఉంటారు, స్పెషల్లీ ట్రైన్డ్. తల మీద రైఫిల్ పెట్టిన తొణకని ఆత్మవిశ్వాసం, ధైర్యం. గుండెని ఖడ్గం చీలుస్తున్న మొక్కవోని ఆత్మస్థైర్యం. ఎట్లా సాధ్యం? ఇవన్నీ కూడా ట్రైనింగ్లో వస్తాయి. ఒక మిలిటరీ జనరల్ ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తే సర్వశక్తుడికి ఎట్లా ట్రైనింగ్ ఇస్తాడు? దేశాన్ని కాపాడుకోవటానికి ఎలాంటి ట్రైనింగ్లు అయితే, ఆత్మలను కాపాడటానికి దేవుడిచ్చే ట్రైనింగ్లు చూస్తే మనకు మతిపోతుంది. దేవుడు శారీరకంగా ఏమి ఈ విధమైన ఎక్సర్సైజ్ ఇవ్వడు, కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇస్తాడు. నాకైతే 26 ఏళ్లలో డబ్బు ఇవ్వలేదు. కొందరు గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గుట్టలు సంచులు నిండా డబ్బు పోగేసుకున్న సేవకులను గురించి, చాలామందిని గురించి నాకు తెలుసు. నా పజిల్ ఏంటంటే, ప్రభువా నేను సేవ చేస్తున్నాను, నాకివ్వటం లేదేంటి నువ్వు డబ్బు? ఇట్స్ ఎ గ్రేట్ టెస్ట్ ఫర్ గ్రేట్ వర్క్. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్, ఏమిటి ఈ శిక్షణ? అర్థం కాదు. కానీ ఎక్కడా తగ్గించలేదు దేవుడు, ఎక్కడా హీనపరచలేదు. డబ్బు సంచుల మూటలు కట్టే వాళ్ళకంటే గొప్ప పేరు ప్రతిష్టలే ఇచ్చాడు, వాక్య అనుభవం ఇచ్చాడు, గుర్తింపే ఇచ్చాడు. నాకు అదే అర్థం కాదు. యూ కాంట్ బిలీవ్ మీ, మోర్ దెన్ 25 days ఐ వోంట్ హ్యావ్ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్ ఇన్ ఎ మంత్. మీకు తెలియదు, 25 రోజుల పైగా పైసా లేని జీవితం నా జీవితంలో ఉంటుంది ప్రతి నెల. కానీ గుండెలో వెలితి లేదు, అవసరాల్లో ఎక్కడా ల్యాప్సెస్ రాలేదు నాకు. శిక్షణ, సర్వశక్తుడిస్తున్న శిక్షణ. నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను, దేవా నీవు నాకు నచ్చలేదు, అయినా నీవే నా దేవుడవు. నాకు నచ్చాల్సిన పని లేదు. ఐఎమ్ ఎ సోల్జర్ ఫర్ క్రైస్ట్. ఐ మస్ట్ ఒబే. ఐ మే నాట్ లైక్ మై మాస్టర్, బట్ ఐ మస్ట్ ఒబే. కమాండర్ ఆయన దూసుకెళ్ళాలంతే సేవలో. దేవుడు మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పెట్టేశాడు. ఫరో ఐగుప్తు కావలసిన వాడు, ఐగుప్తుకి ఫరో తర్వాత ఫరో అంతటోడు. మిద్యానులో తీసుకెళ్ళి పెట్టాడు. 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు. రిగరస్ ట్రైనింగ్, స్పిరిచువల్ ట్రైనింగ్, డిపెండెన్సీ ఆన్ గాడ్, వండర్ఫుల్ ట్రైనింగ్. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో నడిపిస్తే దేవుని కొనగని వ్యక్తి ఇశ్రాయేలీయులలో ఒక్కడే, మోషేనే. మిగతా వాళ్ళతో సణుక్కున్నారు. ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ జీవితంలో కూడా దేవుడు క్రీస్తును పరీక్షించినట్లుగా పరీక్షించి మిమ్మల్ని బలపరిచి
మిమ్మల్ని యోధులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. లోకం అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్టు నిన్ను లేవనెత్తుతాడు. సర్వశక్తులకు దేవుడు చేసే శిక్ష తృణీకరించద్దు. డోంట్ డినై దట్. ఆయన ఇస్తున్న ట్రైనింగ్ని డినై చేయొద్దు. తలవంచు, చిత్తము ప్రభు అను. అబ్రహాం అలాగే ట్రైన్ చేయబడ్డాడు. కుమారుని బలిమ్మంటే ఎవరికి ఇష్టం అండి? కానీ తలవంచటం నేర్చుకున్నాడు అబ్రహాం. లార్డ్, యు ఆర్ మై హెవెన్లీ కమాండర్. I am your soldier on earth, I must obey. Whatever happened to me, nothing impossible for you. నాకేమైనా సంభవించని, నీకైతే అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు. దాట్ ఈస్ ద ట్రైనింగ్ గివెన్ బై గాడ్. అదండి దేవుడిచ్చేటువంటి గొప్ప ఔన్నత్యంతో కూడిన సిద్ధపాటు కొరకైన శిక్షణ. దేవుని శిక్షణ మాత్రమే, తృణీకరించద్దు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీవు పేదలను బలాఢ్యుల నుండి విడిపించి రక్షించి బ్రతికించువాడవు. నీవే మా శిక్షకుడవు. యు ఆర్ అవర్ ట్రైనర్. థ్యాంక్ యూ లార్డ్. Let us understand you and your process of training. నీ శిక్షణా విధానమును నేర్చుకుని లోబడుట మాకు నేర్పండి. మా ప్రేక్షకులు రక్షించబడి క్రీస్తు కొరకు యోధులకు ఎదుగుటకు కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడైండును గాక. ఆమేన్.